This conference will now be recorded. Power on. Om Guru Bhyo Namaha. Theosophy explained, 21st June 2021. Happy International Yoga Day to all. Thank you. ఇవాళ మెడిటేషన్ కోసం పొద్దున్న కూడా మెడిటేషన్ కోసం చదువుతున్నాం. Madam? యోగా డేకి మెడిటేషన్ కోసమే చదువుతున్నాం అంటున్నాం. Okay. కృష్ణమూర్తి గారు. Okay. 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 ఒక లైన్ వెనక్కి వెళ్దాం మేడం. ఓకే. The pupil knows that rites and ceremonies have their place in human evolution, acting as bridges for ordinary men to reach the unseen reality, but that they are no longer necessary for him who has learnt to depend upon himself alone. Above all, he is free from the superstition of the wrath of the power behind evolution and knows that all that exists is within the universal law. ఇక్కడికి ఆపాము నేను. నెక్స్ట్ వచ్చి పాయింట్స్ 4 పాయింట్స్ చెప్పారు. ఇప్పుడు సెకండ్ పాయింట్ అన్నమాట. ఆఫ్టర్ ద pupil has utterly cast aside the 3 fetters. అంటే శిష్యుడు పూర్తిగా అన్ని ఫెక్టర్స్ అంటే అంకలాన్ని అంటే బంధాలన్నిటినీ తెలుసుకున్నాక ఆల్ ద 3 అంటే మిగతా 3 He passes the second initiation. అంటే అప్పుడు ఆయన సెకండ్ ఇనిషియేషన్ కి పాస్ అవుతున్నాడు. అంటే ఇది అయ్యాక సెకండ్ ఇనిషియేషన్ ఆయన కన్సిడర్ అవుతాడు. But before he can proceed to the second initiation, ఆయన సెకండ్ ఇనిషియేషన్ కి ప్రొసీడ్ అవ్వడానికి ముందు the initiator of that occasion demands evidence as to how the candidate has used the powers. ఏంటంటే సెకండ్ ఇనిషియేషన్ వెళ్ళడానికి ముందు the initiator of that occasion demands evidence ఆయన ప్రూఫ్ కావాలంటాడు as to how the candidate has used the powers acquired by him at the first initiation. ఫస్ట్ ఇనిషియేషన్ లో ఆయన సాధించినటువంటి ఆ పవర్స్ ని ఆయన ఏ విధంగా ఉపయోగించుకున్నాడు అనే దాని అది కావాలి. వినపడిందా? వినపడింది. And one of the most beautiful features of the ceremony is ఈ సెరిమనీ అంటే ఉత్సవంలో చాలా అంటే అంత అందమైనటువంటి విషయం ఏంటంటే the part when those who have been helped by the candidate అంటే ఎవరైతే ఆ క్యాండిడేట్ సహాయం పొందారో come forward to give their testimony. నేను ఇలా సహాయం పొందేను అని వాళ్ళు ముందుకు వస్తారు. అంటే టెస్టిమోనీ అంటే వాళ్ళ యొక్క రిపోర్ట్ ఇవ్వడానికి. It is also requisite for this initiation that ఈ ఇనిషియేషన్ ఇది కూడా చాలా అవసరం. the candidate shall have developed the power to function freely in his mental body. క్యాండిడేట్ ఏమో తన మెంటల్ బాడీలో ఫ్రీగా ఫంక్షన్ చేసే శక్తిని కలిగి ఉండాలి. For although the ceremony of the first initiation is held on the astral plane,
అంటే ఈ ఫస్ట్ ఇనిషియేషన్ లో ఉన్నటువంటి ఈ సెరిమోనీ యాస్ట్రల్ ప్లేన్ లో జరిగిన that of the second takes place in the lower mental world. ఈ సెకండ్ అనేది లోయర్ మెంటల్ వరల్డ్ లో జరుగుతుంది అన్నమాట. అంటే next paragraph. If the Lord Maitreya acts as initiator, లార్డ్ మైత్రేయ గాని ఇనిషియేటర్ గా వర్క్ చేస్తే the ceremony usually takes place either in his garden or in his great room. ఈ ఈ సెరిమోనీ అన్నది ఆయన గార్డెన్ లో గాని ఆర్ in his great room. గ్రేట్ రూమా రూమ్ అవును మేడం. పెద్ద గది ఉన్నది అందులో కానీ he himself is present in his physical body, ఆయన తన ఫిజికల్ బాడీలో అక్కడ ప్రత్యక్షం ఉంటాడనమాట. and so in many cases is the Lord Vaivashvata Manu who lives close by. చాలా చోట్ల లార్డ్ వైవస్వత మనువు కూడా ఆయన పక్కనే ఉంటాడు. All others present are usually in the astral vehicle, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ యాస్ట్రల్ వెహికల్ లో ఉంటారు. అక్కడ మిగతా వాళ్ళందరూ in the case of the first initiation. ఫస్ట్ ఇనిషియేషన్ విషయంలో ఇలా జరుగుతుంది. But in the mental body in the case of the second. సెకండ్ ఇనిషియేషన్ టైంలో వీళ్ళంతా వాళ్ళ మెంటల్ బాడీస్ లో ఉంటారు. The great ones present focus their consciousness with perfect ease. అక్కడ ఉన్నటువంటి మహాత్ములు వాళ్ళ యొక్క ప్రజ్ఞని చాలా సులువుగా at whatever level is required, వాళ్ళు ఏ లెవెల్లో అవసరమో ఆ లెవెల్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. and there is of course on the astral and mental planes అక్కడ యాస్ట్రల్ ఉంటాయి, మెంటల్ ప్లేన్స్ ఎందులో నేను a perfect counterpart of everything on the physical. దీనికి పర్ఫెక్ట్ కౌంటర్ పార్ట్ ఫిజికల్ ప్లేన్ లో ప్రతిదానికి ఉంటుంది. Next paragraph. The pupil is now bahudaka according to the Hindu. హిందూ ట్రెడిషన్ ప్రకారం దీన్ని ఇప్పుడు బహుదక అంటారు. బ్రాకెట్లు ఇచ్చినారు మేడం. బహు ఉదక ఆర్ మెనీ వాటర్స్, he who goes on pilgrimages at holy places. అంటే ఎవరైతే ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి తీర్థయాత్రలకి హోలీ ప్లేసెస్, బహు ఉదక అంటే నీరు అంటే చాలా రకాలైన పవిత్రమైనటువంటి తీర్థాలకి వెళ్ళినవాడు అనమాట. For the Buddhist he is sakadagami. సకదాదామిగా sakadagami. బుద్ధిస్టులు సకదాదామి అంటారు. The man who returns but once. అంటే వెనక్కి ఒకేసారి వస్తాడు అనమాట. Which means that he who has reached that level should need, నా అర్థం ఏంటంటే ఆ లెవెల్కి రీచ్ అయిన వ్యక్తి షుడ్ తర్వాత ఏంటంటే should need but one more incarnation before attaining arhatship. అర్హత్ పదవి పొందడానికి ఆయన ఇంకొక జన్మ తీసుకోవాలి. The fourth initiation, after which there is no compulsory physical rebirth.
4వ ఇనిషియేషన్ తర్వాత ఇంకా ఫిజికల్ రీబర్త్ ఉండాలి అని ఏం లేదు. వాళ్ళకి ఇష్టంతో ఉండొచ్చు, లేకపోతే లేదు. Thus, only one more physical birth is obligatory on him, మరొక్క ఫిజికల్ బర్త్ మాత్రమే ఆయనకి తప్పనిసరిగా ఉండాలి. and at the end of his next physical life, నెక్స్ట్ భౌతిక జీవితం తర్వాత, అంటే నెక్స్ట్ జన్మ తర్వాత, having నెక్స్ట్ జన్మ చివరిలో having already attained arhatship, ఇప్పటికే ఆయన అర్హత పొంది ఉండడం వల్ల he can, if he chooses, he can, if he so chooses, ఆయన అలా ఎంచుకుంటే ఆయన అలాగే ఉండొచ్చు. complete the complete the remaining stages of the path, ఆ పాత్లో ఇంకా ఏమేమి స్టేజెస్ ఉన్నాయో అవన్నీ ఆయన పూర్తి చేసుకుంటాడు. without returning into incarnation. మరొక జన్మ రాకుండా ఇప్పుడే అన్ని పూర్తి చేసుకుంటాడు. In the gospel story, గాస్పెల్ అనే దాంట్లో, which rightly read is less the history of a person than a mighty drama of the initiation of the spirit. ఒకసారండి అది అందులో రాసింది ఏంటంటే, మొదటి నుంచి చదవండి. In the gospel story, which rightly read is less the history of a person. less madam, less less the mystery, history, history, history of the person, than a mighty drama of the initiation of the spirit. అంటే ఈ ఇనిషియేషన్ ఆఫ్ ద స్పిరిట్ అనే డ్రామా అన్నది ఆ హిస్టరీ ఆఫ్ పర్సన్ కంటే లెస్ ద హిస్టరీ ఆఫ్ పర్సన్, అదే చిన్నది. ఆ ఇనిషియేషన్ కావాల్సిన డ్రామావే పెద్దది అన్నది. It is called the baptism. దాన్నే బ్యాప్టిజం అంటారు. మళ్ళీ లెస్ ద హిస్టరీ ఆఫ్ when the spirit of God came down upon Jesus, less the history of the person than initiation, less the history of a person than a mighty drama of the initiation of the spirit. అది అంటే ఆ ఆత్మ యొక్క ఇనిషియేషన్ అంటే ఆ హిస్టరీ ఆఫ్ ది పర్సన్ ఈజ్ లెస్ అన్నమాట, అదే చిన్నది. It is called the baptism. దీన్ని బ్యాప్టిజం అని అంటారు. When the spirit of God came down upon Jesus and abode with him. ఎప్పుడైతే అబౌడ్ విత్ హిమ్ అంటే కలిసి నివసిస్తున్నాడు, అంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ కిందకి వచ్చి జీసస్ గా జీవిస్తున్నాడు అన్నమాట. The spirit which comes down is the spirit of intuition. కిందకి వచ్చిన స్పిరిట్ ఏంటంటే స్పిరిట్ ఆఫ్ ఇంట్యూషన్. And before he can go further, ఇంకా ముందుకు వెళ్ళే లోపలే the pupil must learn to bring it down through his enlarged causal and mental bodies. ఆయన విద్యార్థి తన పెద్దదైన కాజల్ అండ్ మెంటల్ బాడీ ద్వారా to his physical consciousness, భౌతికమైన కాన్షియస్నెస్ కి వస్తాడు, so that it may abide on him and guide him. అందువల్ల అది అతనితో ఉండి అతన్ని గైడ్ చేస్తుంటుంది. Next paragraph. During this period, during this period, ఈ సమయంలో, which is
usually one of considerable psychic and intellectual advancement, అంటే వన్ ఆఫ్ ద సైంటిఫిక్ అంటే మానసికమైన బుద్ధికి సంబంధించినటువంటి పురోభివృద్ధి. no additional fetters or cast off. నో అడిషనల్ Fetters, సంకెళ్ళు, ఇంకే or రకమైన cast off. తీసేయవలసినవి కానీ అడిషనల్ గా వెళ్ళవలసినవి కానీ ఇంక ఉండవాలి. But the pupil has to build up and perfect all his subtle bodies ఇస్తే అన్ని సటిల్ బాడీస్ ని అంటే సూక్ష్మతరమైన శరీరాల్ని ఆయన అంటే ప్యూర్ ఏం చేస్తాడు, ద పీపుల్ షుడ్ బిల్డ్ అప్ అండ్ perfect all his subtle bodies అసూక్ష్మమైన శరీరాలన్నింటినీ సంపూర్ణంగా పర్ఫెక్ట్ గా చేసుకుంటాడు. and thus develop psychic faculties అందువల్ల ఆయనకి ఎన్నో ఫ్యాకల్టీస్ కూడా అభివృద్ధి చెందుతాయి. and acquire super physical powers ఇంకా ఆది భౌతికమైన శక్తులు కూడా ఆయనకి ఎన్నో వస్తాయి. belonging to perfect super physical bodies. అవన్నీ కూడా సూపర్ ఫిజికల్ బాడీకి చెందినవి. ఆ సూపర్ ఫిజికల్ పవర్ వస్తుంది. He now has astral consciousness at his command. ఇప్పుడు ఆయనకి యాక్చువల్ కాన్షియస్నెస్ తన అధీనంలోకి వస్తుంది. during his waking life. ఆయన తెలివిగా ఉన్నప్పుడే ఆ యాక్చువల్ కాన్షియస్నెస్ ని తన గ్రిప్ లోకి వస్తుంది అన్నమాట, కంట్రోల్ లోకి. And during sleep, the heaven world will be open before him. నిద్ర సమయంలో ఆ స్వర్గానికి సంబంధించిన ఆ ప్రపంచం ఆయన ముందు తెరుచుకుని ఉంటుంది. For the consciousness of a man, ఎందుకంటే ఒక మనిషి యొక్క ఆ ప్రజ్ఞ when away from his physical body, భౌతిక శరీరానికంటే ఆయన దూరంగా ఉన్నప్పుడు is always one stage higher than it is while he is still burdened ఆయన ఇంతకు ముందు ఉన్నటువంటి దానికంటే ఒక స్టేజ్ మీదనే ఉంటారు with the house of flesh. ఆయన ఫ్లెష్ అయిన ఇంట్లో అంటే శరీరంలో అని అంటారు. This stage, ఈ స్థితి during which a very great and rapid development of the mental body takes place. ఈ సమయంలో ఆయనకి చాలా త్వరితంగా ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ ద మెంటల్ బాడీ అంటే మానసిక శరీరం వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. Is as a rule a short one, after which ఆయన ఒక రూల్ ప్రకారం చాలా చిన్నవాడు, షార్ట్ వన్. ఆఫ్టర్ విచ్ the pupil passes the third portal. ఇప్పుడు శిష్యుడు మూడోదైన వాడిని పాస్ అవుతాడు. Next paragraph. The aspirant who has passed the third great portal సాధకుడు ఎవరైతే థర్డ్ గ్రేడ్ పోర్టల్ అధిగమిస్తూ ఉంటాడో, called transfiguration in the Christian story, క్రిస్టియన్ స్టోరీ ప్రకారం దాన్ని ట్రాన్స్ఫిగరేషన్ అంటే ప్రకారం మార్పు రూపంలో కూడా అని అంటారు. is spoken of by the Hindu as the Hamsa, the swan. హిందువుల హంసాన్ని The bird of heaven, అది స్వర్గానికి చెందినటువంటి పక్షి. the symbol of the recognition of the I as one with God. అదేంటంటే మనలో ఉన్న ఈ నేను దైవంతో కలవడం అంటే జీవాత్మ పరమాత్మతో కలవడం ఒక సింబల్ గా చెప్పుకోవచ్చు.
ఆ హంసలు. He who realizes I am that. ఎవరైతే అది నేను అని తెలుసుకోగలుగుతున్నారో అది అన్నమాట అర్థం ఇందాక ఇప్పుడు. For the Buddhist, he then becomes anagami. బుద్ధిస్ట్ ఏమో అంటే హీ డన్ అదేంటంటే ఫర్ ద బుద్ధిస్ట్ He then becomes anagami. బుద్ధిస్ట్ ఏమంటారంటే అనాగామి అయ్యాడు అని. He who does not return. ఎవరైతే వెనక్కి తిరిగి రారో అని అర్థం అనాగామి అంటే. So called because it is expected of him that అలా ఎందుకంటారంటే ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఏంటంటే he will attain the next initiation. ఆయన నెక్స్ట్ ఇనిషియేషన్ అనేది పొందుతాడు. Arhatship in the same incarnation. ఏంటండి Arhatship. అర్హత్షిప్ అని పొందుతాడు అదే జన్మలో. And because consequently birth in a physical body. ఆ విధంగా ఆయన ఫిజికల్ బాడీలోనే తిరిగి పుడతాడు. Unless he so chooses, ఆ విధంగా ఆయన ఎంచుకోబడకపోతే he is no longer necessary in order to attain to the final goal. ఆ ఫైనల్ గోల్ కి పొందడానికి ఈజ్ నో లాంగర్ అంటే అక్కడ ఏమో ఇంకా అవసరం లేదు. The work can be done in the invisible worlds. ఈ పని అంతా కూడా అదృశ్య ప్రపంచాల్లో జరుగుతుంది. And the initiate can from there అక్కడి నుంచి ఈ ఇనిషియేట్ if he so decides ఆయన ఆ విధంగా ఆశిస్తే proceed to the fifth initiation. అది అంటే ఆయన ఫిఫ్త్ ఇనిషియేషన్ వెళ్ళాలి అని ఆశిస్తే అక్కడికి వెళ్తాడు. During the time intervening between the third and fourth initiations, ఈ సమయంలో 4th and 5th ఇనిషియేషన్ కి మధ్యలో ఇంటర్వ్యూనింగ్ అంటే అది అంటే వాటి యొక్క ఒక దాంట్లో ఒక చొరబడిపోవడం అన్నమాట. he has finally to get rid of the remains of 2 more weaknesses. ఆయన ఫైనల్ గా రెండు బలహీనతలు కనిపిస్తాయి. Attachment to the enjoyment of sensation. ఈ సెన్సేషన్ లో ఉన్న ఆనందంతో అటాచ్మెంట్ typified by earthly love, kamaraga. భూమి మీద ఉన్న ప్రేమతో దాన్ని ప్రత్యేకంగా ఉంటుంది. అదే కామరాగం. It is not by any means ఏ ఇతర పద్ధతుల్లో కూడా that he will not feel the attraction of what is pleasant or beautiful or clean. ఆయన అటువంటి అట్రాక్షన్ లో పడి ఏదైనా అందంగా ఉన్నా క్లీన్ గా ఉన్నా తర్వాత ప్లెజెంట్ గా ఉన్నా అటువంటి పడడు. Nor the repulsion of the opposites of these things. దీనికి వ్యతిరేకమైన వాటితో ఆయనకి ఏ రకమైన రిపల్షన్ అంటే వికర్షణ ఉండదు. And will not take them into account. వాటిని ఆయన లెక్కలోకి తీసుకోడు. In the course of his work. ఆయన పని సమయంలో వీటిని లెక్కలోకి తీసుకోడు. But he will not let them be a deciding element in the duty. ఆయన వాటిని నిర్ణయించే ఫ్యాక్టర్లుగా మాత్రం వాటికి అలో చేయాలి.
and will override them entirely on those emergency occasions వాటిని ఆయన అటువంటి ఎమర్జెన్సీ అకేషన్స్ లో అధిగమిస్తారు when it is necessary for his work. అది ఆయనకి పనికి అవసరమైనప్పుడు. We see in the gospel allegory how the Christ threw aside the attraction of all that would sorry madam mala read chestanu. We see in the gospel allegory అంటే ఈ ఉపమాలంకారం అంటే ఒకదాంతో ఒకటి పోలిక చేసిన ఈ గాస్పెల్ లో మనం ఏం చూస్తామంటే how the Christ threw aside the attraction క్రైస్తు ఈ ఆకర్షణలన్నిటి నుంచి ఏ విధంగా బయటపడ్డాడు of all that would hold him back ఇవన్నీ అతన్ని వెనక్కి వచ్చేటట్టు చేస్తాయి from the approaching passion. అంటే అది సమీపించడం వల్ల. But the noblest human love never dies. కానీ అతి ఉన్నతమైనటువంటి మానవ ప్రేమ ఎప్పటికీ చనిపోదు. His love for humanity has increased and widened. మానవాళి పట్ల ఆయన ప్రేమ పెరుగుతుంది, విశాలం అవుతుంది. Till it embraces all with the same fervor. ఇది అన్నిటినీ కూడా అంతే విధంగా ఎంబ్రాసెస్ అంటే అన్నిటినీ అలాగే తీసుకుంటుంది. Which at first was lavished on one or two. మొట్టమొదటి అది ఒకటి రెండింట్లో అంటే లావిష్డ్ అంటే ఏంటి అక్కడ తెలుగులో ఏం చెప్తారు? లావిష్ అంటే రిచ్ గా బతకడం మేడం. లావిష్ అంటే ఉల్లాసంగా ఉండడం అలాంటి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ ఒకటి రెండు వాటిల్లో అది ఆ విధంగా ఉంది. Though while gaining this wide affection, ఇలాంటి విశాలమైనటువంటి ఈ అభిమానం పొందేక all his affection for his closer friends, తనకి బాగా సన్నిహితులైనటువంటి స్నేహితుల మీద ఉన్న ఆ అభిమానం, that between ఈగోస్ మధ్యలో ఉన్నది, is enormously intensified and becomes that అది చాలా తీవ్రమైపోయి డబుల్ కోట్ లో ఉంది మేడం, పర్ఫెక్ట్ లవ్ దట్ casts out fear. తర్వాత పర్ఫెక్ట్ లవ్ that cast castetH that cast out fear, out out fear డబుల్ కొటేషన్ లో ఉంది. cast out fear అంటే అది భయాన్ని వదిలేస్తుంది. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ పారాగ్రాఫ్. all possibility of anger or hatred, అంటే యాంగర్ ని ఏ రకమైనటువంటి యాంగర్, హేట్రెడ్ అంటే అసహ్యము మొదలైనవి బ్రాకెట్లు ఇచ్చినారు. పటిఘా అని ఉంది, PATIGHA. పటిఘా అంటే అది బుద్ధి చేయడం. At this stage he is willing to help an enemy as readily as a friend. ఈ స్థితిలో ఆయన ఒక శత్రువుకి ఎంత, ఫ్రెండ్కి ఎంత వెంటనే సహాయం చేస్తాడో ఎనిమి కూడా అంత వేగంగానే సహాయం చేసే స్థితిలో ఉంటాడు. And takes as much joy in helping a foe as in the helping of the dearest relative. అంటే బాగా సన్నిహితమైనటువంటి బంధువుకి ఎంత సహాయం చేస్తే ఎంత బాగుంటుందో అలాగే ఒక శత్రువుకి సహాయం చేసిన సేమ్ గా ఉంటుంది. In the gospel allegory
we see how all repulsions had ended for the Christ. ఇందులో అన్ని రకాలైనటువంటి రిపల్షన్స్ అంటే రికర్షన్, ఆకర్షణకి ఆపోజిట్ రికర్షన్ అవన్నీ అంతమైపోతాయి. When the woman who was a sinner, అంటే when the woman is sinner అనా, who was a sinner, డబుల్ కోట్ లో ఉంది మేడం, ది ఉమెన్ హూ వాజ్ ఏ సిన్నర్. అంటే అది సిన్ చేయించేది అనమాట. సిన్నర్ అంటే సిన్ చేసేదని ఉమెన్. అది ఒక బైబిల్లో ఒక స్టోరీ ఉంది మేడం, అది దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆ లేడీని ఆయన టచ్ చేసేదానికి అలో చేయరు అనమాట. అప్పుడు దట్స్ వాట్ ఇట్ ఈస్. సో హీ అలౌస్ హిమ్ టు టచ్, వాజ్ అలౌడ్ టు అప్రోచ్ హిమ్. ఇంతవరకు ఏ సిన్ చేయని వాడు మాత్రమే దాన్ని అప్రోచ్ అవ్వగలడు. టు bathe his feet with her tears. To bathe, B-A-T-H-E. B-A-T-H. His feet with her tears. అక్కడ ఏంటి బీవా ఏంటి, బీ ఫర్ బాయ్, B-A-T-H-E. బాత్, బేత్ అంటే వెర్బ్ అన్నమాట. బేత్, టు బేత్. His feet with her tears. ఆయన కాళ్ళు ఆమె అశ్రువులతో అంటే స్నానం చేసేది అంటే తడిపబడిపోతుంది. To wipe them with her hair. అలా తడిపిన తర్వాత తన జుట్టుతో దాన్ని వైప్ చేస్తుందంటే తుడుస్తుంది. The disciple here learns to raise above attraction and repulsion. ఇప్పుడు శిష్యుడు అట్రాక్షన్స్ అంటే ఆకర్షణ వికర్షణలకు అతీతంగా ఉన్న స్థాయికి రావాలి. Next paragraph. Between the third initiation and the fourth, there is the gulf of silence. Gulf of silence. థర్డ్ అండ్ ఫోర్త్ ఇనిషియేషన్స్ మధ్య ఎంతో గల్ఫ్ ఉంటుందంటే అది సైలెన్స్ అన్నమాట. అంటే అంత సైలెన్స్ ఉంటుంది. Where the disciple hangs alone in the void. డిసైపుల్ ఏమో అక్కడ ఆ శూన్యంలో అలా ఉంటాడు అక్కడ. With nothing on earth to trust to. భూమి మీద ఏది కూడా అయినా నమ్మకంగా లేదు. Nothing in heaven to look to. స్వర్గంలో దేనికోసం ఎదురు చూడక్కర్లేదు. With even the vision of the supreme blurred and dimmed. ఈవెన్ ద విజన్ ఆఫ్ ద సుప్రీం అంటే ఆయన యొక్క విజన్ కూడా డిమ్ అవడం కానీ, చదవండి మరొకసారి. With even the vision of the supreme blurred and dimmed. బ్లర్ అవ్వడం అంటే చెదరడం, లేకపోతే డిమ్ అవ్వడం. అంటే అది ఆ విజన్ ఎప్పుడు కూడా అలా అవ్వదు, అంటే అంత స్థిరంగా ఉంటుంది. As symbolized by the agony in the garden. అంటే గార్డెన్ లో ఉన్న యాగోని అంటే దుఃఖం లాగా దాన్ని చెప్తారు. Passing onward through the stages of the passion. ఆయనేమో ఇలాంటి ప్యాషన్ అనేటువంటి స్టేజెస్ అందరినీ అధిగమించి వెళ్తాడు. He sees himself betrayed. ఆయన తను తాను ఎక్కడో పగిలేయబడిన వాడిలాగా చూస్తాడు. Denied, rejected. ఆయన డినై చేస్తాడు, తర్వాత ఏంటంటే రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ అంటే దాన్ని తృణీకరిస్తాడు. Held up upon the
cross of agony, క్రాస్ ఆఫ్ యాగోనీలో ఆయన అక్కడ ఉంటాడు. యాగోనీ అనే క్రాస్ లో for all men to mock at and to despise. ప్రతి మనుషులందరూ కూడా అది దాన్ని మార్కెట్ అండ్ ఇది డిస్పైడ్ అలా నిస్పృహలోకి వెళ్ళాలి. Mock, M-O-C-K, mock. మాట ఆ డ్రామాల ఇలాగా దీంట్లోకి వెళ్ళి ఆయన నిస్పృహలోకి వెళ్తాడు. Hears the taunt of his enemies. టాంట్ టిఏఆర్టీ టాంట్ T-A-U-N-T. Hears, H-E-A-R-S. టిఏయుఎన్టీ మీనింగ్ చూడాలండి. టాంట్ టాంట్ అంటే ఇది రెచ్చగొడతారు కదా మేడం, లేకపోతే భజన. టిఏయుఎన్టి నిందించడం, ఎత్తి పొడచడం. టాంట్ ఆఫ్ ద టిఏయు వాక్యం ఏంటి? టాంట్ ఆఫ్ ద హియర్స్ ద టాంట్ ఆఫ్ హిస్ ఎనిమీస్. అంటే ఆ శత్రువుల యొక్క రెచ్చగొట్టడాలని వింటాడు ఆయన. He saved others, himself. ఆయన ఇతరుల్ని తానే రక్షించాడు. He cannot save. He cannot say. సెంటెన్స్ ఇంకోసారి రీడ్ చేస్తాను మేడం. He saved others, himself he cannot save. అంటే ఆయన ఇతరుల్ని సేవ్ చేశాడు కానీ తను తాను సేవ్ చేసుకున్నాడు. Utters the cry of the breaking heart. అంటే హృదయం బద్దలయ్యేటటువంటి ఆ విధంగా రోధిస్తాడు. డబుల్ కోట్స్ లో, మై గాడ్ వై హ్యాస్ట్ దౌ ఫర్సేకన్ మీ. అది అంటే ఓ భగవంతుడా, నువ్వు నన్ను ఎందుకని ఫర్సేక్ అంటే ఉంటుంది? ఫర్సేకన్ మీ. చేయి విడిచిన, దిగనాడిన, వదులుకున్న, విడిచిపెట్టిన. నన్ను ఎందుకు విడిచిపెట్టేవాళ్ళు? Finds himself in that uttermost loneliness for even more. ఆయన ఆ లోన్లీనెస్ లో అంటే చూసుకుంటే తనకు ఆయన లోన్లీనెస్ లో ఉంటాడన్నమాట. And losing the God without him. లూజింగ్ ద గాడ్ అంటే తనలో ఉన్న గాడ్ ని ఆయన పోగొట్టుకుంటాడు. Ultimately finds the God within. ఫైనల్ గా లోపల ఆయన ఆ భగవంతుని పొందుతాడు. ఇక్కడ ఆపుదాం మేడం. ఓకే అండి. ఓకే, ఇవాళ నిన్నటికి కంటిన్యూ అయింది. అతనికి ఎటువంటి లక్షణాలు ఉండాలి అంటే ఇక్కడ 14 వచ్చేసిన చెప్పారు కదా, సినిమాపై ఇష్టవలసిన ఆ బాధ అది తప్పిదం ఇదంతా నాకు నిన్న ఆలోచించే అందరి ప్రయాణము ఒంటరి ప్రయాణం. ఏ కష్టాన్ని కూడా అందరూ సహాయం చేయని ఒక స్థితి ఉంటుంది కదా, ఆఖరికి భగవంతుడు కూడా సహాయం చేయదు. అలాంటి ఒక స్థితిని కూడా పాస్ అవ్వాలి. ఇప్పుడు ఈ ఇనిషియేషన్ లో తీసుకులాగా అందరూ కూడా ఆ 4th ఇనిషియేషన్కి వచ్చేకల్లా ఆ బాధ పడవలసింది. అది వాళ్ళు క్రాస్ చేయాలన్నమాట. అంటే ఈ సాధనా క్రమంలో అందరికీ అది తప్పదన్నమాట. అంటే అందరూ పిలవకపోయినా అంత ఇంటెన్సిటీ బాధ పొందుతారు. అందుకని ఒక్కొక్క ఇనిషియేషన్ లో ఒక్కొక్క రకం అన్నమాట. ఈ రకమైనవన్నీ పడాలి. ఈ 4th ఇనిషియేషన్ మాత్రం చాలా కష్టమైంది. అది ముందు నిన్న కూడా మనం చదివాం కదా, క్రూసిఫిక్షన్ లాంటివన్నీ కూడా ఆ ఇనిషియేషన్ లోనే ఉంటాయి. అంతటి బాధ అందరూ కూడా పడవలసింది. ఓకే, ఇవన్నీ అంటే అప్పుడు ఆ అర్హతలన్నీ చూపిస్తున్నారనమాట వాళ్ళకి. ఒక్కొక్క ఇనిషియేషన్ లో
ఏ విధంగా ఉంటుంది అని. సరే, అందరికీ నమస్కారం, ముగించేద్దాం. ఓకే మేడం, గుడ్ నైట్, అందరికి నమస్కారం. ఓకే అమ్మా, నమస్తే అమ్మా, నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే.